ఇంకెన్నాళ్ళు ఈ డోలీ మోత మా ప్రాణాలు గాల్లో దీపాలా అని ప్రశ్నిస్తున్నారు అల్లూరు జిల్లా గిరిజనులు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఆకుల టోపీలతో డోలీ కట్టి వినూత్న నిరసన తెలిపారు. రోలుగింట జీమాడుగుల వంటి మారుమూల ప్రాంతాలకు రోడ్లు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ చూపి తమ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గిరిజనుల డోలీ కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖ గ్రామీణ ప్రాంతాలతో పాటు మరి అల్లూరి జిల్లాలో గనక చూసుకుంటే గనక రోడ్లు అన్నవి పూర్తి స్థాయిలో ఇంకా నిర్మాణాలు కాలేదు అన్నది ప్రధానంగా అల్లూరి జిల్లా నుంచి వచ్చిన గిరిజన సంఘాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ డిమాండ్ చేస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లాలో రహదారుల నిర్మాణం చేస్తామని హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో అవి అమలు కాలేదు. ఖచ్చితంగా మాకు రోడ్లు అయితే వేయండి, మా ప్రాణాలు కాపాడండి అంటూ ఈరోజు అల్లూరి జిల్లా నుంచి గిరిజన సంఘాలు అందరూ కూడా రోలుగుంట మండలం నుంచి ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. వారి సమస్యల్ని ప్రజలకి, మన ప్రభుత్వ అధికారులకి కళ్ళకి కట్టినట్టుగా చూపించడానికి ఇదిగో డోలీలో అంటే వాళ్ళు ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా లేకపోతే ఎవరినైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అప్పుడు హాస్పిటల్స్కి తీసుకెళ్లాల్సి వచ్చినా ఈ డోలీ మూతలతోనే ఇంకా అక్కడ మేము గడపాల్సిన పరిస్థితి వస్తుంది అన్నది ప్రత్యక్షంగా చూపించేదానికి ఈరోజు ఇక్కడ గిరిజనులంతా కూడా ఈ డోలీ మూతల్ని మనకి కళ్ళ కట్టినట్టుగా చూపిస్తున్నారు. అసలు రహదారుల నిర్మాణం చేపడుతున్నాం అన్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో అవ్వటం లేదన్నది వీరందరి ఆవేదన. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఆల్రెడీ రహదారుల నిర్మాణం జరుగుతుంది అని చెప్తా ఉన్నారు. ఇటీవల కాలంలో కొన్ని నిర్మాణాలను కూడా చేపట్టామంటున్నారు. ఏంటి సార్ అక్కడ వాస్తవ పరిస్థితి? గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో పల్లెబాట, అడవి బాట పెట్టారు, సంతోషం. కానీ ఆయన గౌరవ రెండో విడత డుమ్మిరిగూడ మండలంలో శంకుస్థాపన చేశారు. అనంతగిరి మండలం సిలకలగడ పంచాయతీ దాసర తోట నుండి మెట్టపాడు వరకు 3,75,00,000 రూపాయలు 11,000 రూపాయలు నిధులు బీటీ రోడ్డు ఇచ్చారు. ఈ రోజు అది ఫారెస్ట్ అనుమతులు అవసరం లేదు, కిందనే మైదాన ప్రాంతం, అది తాడిపూడి డామ్కు దగ్గరలోని ఏరియా. ఇప్పుడు వరకు రోడ్డు పనులు ప్రారంభించలేదు. దానికి కారణం ఏంటంటే ఒకే కాంట్రాక్టర్ 10-12 వర్కులు చేయడం వల్ల ఈ పనులన్నీ జరగకుంటున్నాయి. ఈ వర్షాకాలం వస్తే డోలీలు కట్టాలి ఖచ్చితంగా. 3 జిల్లాలు, ఒకటి ఏఎస్ఆర్ జిల్లా, 2 విజయనగరం జిల్లా, ఈ 2 సరిహద్దుల 3 మండలాలు పరిస్తున్నటువంటి 10,000 మంది ఈ రోడ్డు పనులు ప్రారంభించకపోవడం వల్ల డోలీ కట్టి పరిస్తుంది. మెంటాడు కానీ, బొండపల్లి కానీ, అనంతగిరి మండలంలో కానీ ఇబ్బంది పడుతున్న వెంటనే అదొకటి. రెండోది, అనకాపల్లి జిల్లాలో కూడా కొండశిఖర గ్రామాలు ఉన్నాయి. జీలుగులవ, పీటీసీ, కోంద ఆదివాసులు, పశువుల బంద గ్రామాలు ఉన్నాయి. అదేవిధంగా నేళ్ళు బంద గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు రోడ్లు వేయలేదు. వేసామని చెప్పేసి తొవ్వేస్తున్నారు, వదిలేస్తున్నారు. కానీ రోడ్లు మాత్రం నిరంతరం ప్రాసెస్ చేస్తున్నారు. ఇది అన్యాయం. వెంటనే రోడ్లు వేసిన దానికి, ఉపాధి హామీ పథకం దానికి 1 నెల, సంవత్సరం పాటు టైం బాండ్ పెట్టాలా. టైం బాండ్ లేకపోవడం వల్ల ఈరోజు రోడ్లు వేసినవి కూడా ఆగిపోయాయి. మా డిమాండ్ ఏంటంటే జడ్పీటీ మీటింగ్ అవుతుంది. గౌరవనీయులైన జడ్పీ చైర్మన్ గారు కానీ, అలాగే మంత్రి గారు కానీ ఏ అయితే మెట్టపాలెం రోడ్డు ప్రారంభించాలా, పశువుల బంద, జీలుగుల్లో రోడ్లు వెంటనే నిధులు మంజూరు చేయాలని చెప్పేసి ఈ డోలీ యాత్ర ఏర్పాటు చేయడం జరుగుతుంది. అమ్మా, మీకు డోలీలతోనే ఇప్పుడు దాకా మీరు అక్కడ ఉన్నారంటున్నారు, రోడ్లు లేవని అంటున్నారు. మరి ఇప్పుడు మీరు ఏం చెప్పడానికి ఇక్కడికి వచ్చారు? ఏం కావాలి ఇప్పుడు మీకు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము రోడ్డుకు వచ్చాము. రోడ్డు గురించి మాకే రోడ్లు లేవు. నీళ్ళబంద గర్మంకి మేము పణకులతో నీళ్ళగా తిరుగుతున్నాం. మాకు అప్పుడు నుంచే రోడ్లు లేవు. అమ్మ, ఇప్పటికీ మీరు ఇంకా అక్కడ మీకు రోడ్లు పూర్తిగా రాలేదా? మరి మీరు డోలీలు కడతామని అంటున్నారు, మరి అడ్డాకులు పెట్టుకొని ఇక్కడికి వచ్చారు కదా, ఈరోజు మీరు నిరసన చేస్తున్నారు కదా, ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వం? మనకు రోడ్డు కావాలి. మళ్ళీ మేము జబ్బుల ధరలు అయినా మరి మేము రావడానికి చాలా ఇబ్బందులు అయిపోతున్నాము. మళ్ళీ గర్భిణీ వాళ్ళు కూడా డెలివరీ రావడానికి కూడా బాగా వాళ్ళకి తెచ్చుకోవడానికి బాగా కష్టాలు వచ్చేస్తున్నాయి. మనకు చాలా బాధలు అవుతున్నాము. జబ్బు ధరలు ఇప్పుడు మళ్ళీ ఉంటే చాలా మందిలు చెడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మొన్న కూడా వచ్చారు, రోడ్లు అవి వేస్తున్నామని అంటున్నారు కదా, మీ ఏరియాలో ఎలా ఉంది? వేసారా? లేదు, వేయలేదు. పవన్ కళ్యాణ్ గారు వేయలేదు. రాజమంత దేశమంతా అన్ని ఇచ్చారు. దిరుగులో పశువుల బంద, నీళ్ళ బంద, గాజుల మనకు ఇవ్వలేదు. ఇది ఇక్కడ పరిస్థితి. గిరిజనులంతా కూడా ఒకటే మాట చెప్తున్నారు. మేము ఏవైతే కొన్ని ప్రాంతాల వరకు ప్రభుత్వం వేస్తున్న రోడ్లు వస్తున్నప్పటికీ కూడా ఇంకా రిమోట్ ఏరియాస్లో అయితే ఆ పరిస్థితి లేదు. మేము ఇంకా ఈ డోలి మూతల మధ్యన బ్రతుకుతున్నాం అని అంటున్నారు. బాబు, ఏంటి అక్కడ మీకున్న సమస్య ఏంటి? మీరు ఇక్కడ దాకా వచ్చారు కదా, డోలి పట్టుకొని మీరు అంతా చెప్తున్నారు. రోడ్డు లేదు మేడం. ఇన్నాళ్ళు పెట్టినంటే ఎంతో మరి కొండ నుంచి దిగి రావాలంటే కొద్దిగా ఇదైపోతుంది. మరి డోలి మూతలు మోయడం మాకు బాధ అయిపోతుంది మేడం. అందుకనే వచ్చాము.
అంతే మేడం. అంటే మరి ఆల్రెడీ ప్రభుత్వం అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నామని అంటున్నారు కదా, మరి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏమైనా పనులు ప్రారంభించారా? లేదు మేడం, ఇంకా చేయలేదు మేడం, ఏది చేయలేదు. అలాగని ఇక్కడ వచ్చే మేడం. మరి ఇప్పుడు ఏం చెప్పాలి? అంటే ఇది ఇంకా రోడ్ గురించే మేడం, మాకు రోడ్ కావాలి అంతే. డోల్ మూత మోయడం అంటే రోజు మోయలేం కదా మేడం, అంత మోయాలి. మరి సంతకు వచ్చినప్పుడు కూడా ఇంకా డోల్ మూతలే మోసుకోవడం, ఏదైనా బియ్యం కొన్నామన్నా ఇంకా డోల్ మూతే మోయాలి మేడం, అందుకనే వచ్చాయి మేడం. ఇది ఇంకా నేటికి కూడా డోలి మూతలతోనే మేమంతా గడపాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. మా ప్రాణాలు ఇంకా మేము రోడ్ల మీద పెట్టి డోలి మూతల్లోనే మరి దినదిన గండంగా గడుపుతున్నాము. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఏవైతే ఇంకా అక్కడ 10 మండలాల వరకు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రోడ్ల సౌకర్యాన్ని కల్పించాలి, ప్రభుత్వం వేగవంతంగా చర్యలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నామని అంటున్నారు. ఈరోజు వీరంతా కూడా విశాఖ జిల్లా పరిషత్ దగ్గర సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. మరి ప్రత్యక్షంగా వారి బాధల్ని ఇక్కడ అధికారులకు తెలియజేయడం కోసం ఇలా డోలి మూతలు కట్టి ఈ రోజు ఇక్కడ వాళ్ళందరూ కూడా నిరసన అయితే తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.